అందరూ అనుకుంటా ఉంటారు, ఈ లోకంలో నా కోసం ఏదైనా సంపాదించుకోవాలి, నా కుటుంబం కోసం ఏదైనా సంపాదించుకోవాలి, నేను అది కొనాలి, ఇది కొనాలి, ఇల్లు కట్టాలని. ఏముండదు. నువ్వు బ్రతికున్నావు కనుకనే నీకు భర్త, నువ్వు బ్రతుకున్నావు కనుకనే నీకు భార్య, నువ్వు బ్రతుకున్నావు కనుకనే నీకు పిల్లలు. నువ్వు చనిపోయిన మరుక్షణం వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారండి, ఫలానా చనిపోయారు, మీరు అర్జెంటుగా రావాలి. ఎందుకంటే లేట్ చేస్తే శవం కదా, వాసన వచ్చింది, తొందర రావాలి అంటారు. ఏం చేస్తారు? వస్తారు, అందరూ ఏడ్చుకుంటా తీసుకెళ్ళిపోతారు, పాతి పెడతారు. అది పెట్టిన తర్వాత 3వ రోజున 5వ రోజున చిన్న దినం చేస్తారు. ఆ తర్వాత 11వ రోజున 15వ రోజున పెద్ద దినం చేస్తారు. బ్రతికినప్పుడు కూడి పెట్టరు. ఈ పెద్ద దినం రోజు అందరినీ పిలిచి ఊరంతా చికెన్ మటన్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, పెడతారు. ఆ పెద్ద దినం టయానికి నీ ఫోటో రెడీ చేస్తారు. ఆ తర్వాత ఉన్న గుడిసో లేకపోతే సిమెంట్ రేకుల రూమ్ లోనో నీ ఫోటోను గోడకు తగిలిస్తారు. మళ్ళీ సంక్రాంతి, ఉగాదో, దసరానో వస్తే కొద్దిగా ఫోటో దుడిసి ఒక బొట్టు పెట్టి ఒక దండేస్తారు. ఇంతేనా? మేకలు, జంతువులు అన్ని కూడా కొంత గడ్డి తింటది, కొన్ని ఆకులు తింటాయి. అన్ని ఏ ఆకు పడితే ఆకు తిందు. పొగాకు అనేది అయితే అసలు ఏ జంతువు తిందండి, ఈవెన్ కుక్క, పంది కూడా తినదు. కానీ మనిషి ఈ రోజు దానికంటే దారుణం అయిపోయాడండి. అది చాలా తప్పు. దేవుడు మన హృదయాన్ని తయారు చేసుకున్నాడు, ఆయన నివాసం ఉంటున్నాడు. మన దేహం అంతా కూడా ఆయన ఆలయం. ఆయన ఆలయాన్ని మనం పాడు చేయకూడదు. కాబట్టి ఎవరు మీరు సిగరెట్లు, బీడీలు, పొగాకులు తినబాకండి, తాగబాకండి, క్యాన్సర్ తెచ్చుకోబాకండి. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడైతే దరికెవరు రారు. దేవుడు చాలా ప్రేమించి ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేసుకుంటే మనమేమో సృష్టికర్తను మర్చిపోయి సృష్టినే పూజ చేస్తున్నాం. ఏ రాయికో, ఏ రప్పకో, ఏ చెట్టుకో, ఒక పుట్టకో, లేదంటే ఒక జంతువుకో ఇట్లా పూజలు చేసి మనం నిజమైన తండ్రికి దూరం అయిపోయాం. అందుకని మనం చేసిన పాపాల నిమిత్తం మనం కొన్ని కోళ్లు, మేకపోతులు, పొట్టేళ్లు, గొర్రెలు, కొన్ని చోట్ల దున్నపోతులు, ఎద్దులు కూడా తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర, ఒక గుడి దగ్గర మనం చేసిన పాపాలు పోవటానికి వాటిని బలిచ్చేస్తున్నాం. నోరు లేని జంతువుల్ని బలిచ్చి నా పాపం పోయిందని మనం పండుగ చేసుకుంటున్నాం. దానివల్ల పాపం పోదండి. పాపం పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఎవరన్నా ఉంటే తీసుకుని రండి, వాళ్ళందరి కోసం స్నాక్స్ ఇచ్చాం. ఎవరు రండి, అందరికి ఇస్తాం. ఎంతమంది వచ్చినా ఇస్తాం. కారు నిండా వేసుకొచ్చాం. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా.
దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము సృష్టికర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింపదగునా భూమి ఆకాశములను సృష్టించింది యేసయ్యేనండి నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి భూమి ఆకాశములను సృష్టించింది యేసయ్యేనండి నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి నాకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి నాకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కష్టాలలో వారు కదలిపోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడైతే దరికెవరు రారు ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 ప్రియమైన దేవుని ప్రజలారా ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ప్రియమైన దేవుని ప్రజలారా ఈ ప్రశస్తమైన సమయంలో యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఎవరో కొన్ని విషయాలు మనము ఈ సాయంకాల సమయంలో దేవుని ప్రజలారా మనమందరం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక సృష్టికర్త అయిన దేవుడు మానవుని సృష్టించి ఈ లోకానికి ఎందుకు పంపించాడు అనే విషయాలు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలని ప్రేమిత వల్లారా దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈరోజు మీ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాలను దేవుడు ప్రేమిస్తున్నాడు, మీ బిడ్డలను దేవుడు ప్రేమిస్తున్నాడు, మీ వ్యాపారాలను దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ దేవుడి పేరిట పేరున వందనాలు. మీకు ఈరోజు యేసుక్రీస్తు ఎవరో పరిచయం చేయడానికి ఇక్కడికి వచ్చాం.
అంతేగాని మీకు ఏదో ఇళ్ల పట్టాలు లేకపోతే ఇల్లులు కట్టించడానికి రాలేదు. ఇక్కడుండే ఇంటికంటే కూడా మీకు చాలా వాల్యుబుల్ అయింది మీకు చెప్పడానికనే వచ్చాం. అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో ఈ రోజున మీకు తెలియాలి. యేసుక్రీస్తు అంటే అందరూ ఏదో ఒక చిన్న చూపు చూస్తారు, ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు, లేకపోతే ఒక పెద్ద దేశానికి చెందిన దేవుడు, పలానా వాళ్ళు అని అనుకుంటారు. కాదండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, నీది ఏ ఊరైనా, ఏ మండలమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా కూడా యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి దేవుడు. నేను కూడా క్రైస్తవుని కాదు, నేను కూడా హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్నాను, కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే అన్ని హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబళ్ళని తీర్చుకున్నాను. కానీ నేను ఎప్పుడూ శాంతిగా సమాధానంగా లేను. ఎందుకంటే నేను సత్యాన్ని తెలుసుకోలేక నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని. నాకు సిగ్గు లేదండి, ఎందుకంటే నేను ఎప్పుడు చచ్చిపోయేవాడిని, దేవుడు నన్ను బ్రతికించాడు. అయితే దేవుడు దయ వలన సూసైడ్ చేసుకుని చచ్చిపోవాల్సిన నన్ను బ్రతికించాడు కనుక, జైలుకి పోకుండా నన్ను బయటే ఉంచాడు కనుక నేను యేసు ప్రభు నిజ దేవుడు అని నేను ఊరు తిరిగి చెప్తా ఉంటాను. మీరందరూ చూడొచ్చు, యూట్యూబ్ లో కూడా వస్తూ ఉంటుంది, గాడ్స్ ఫేమ్ మిషన్ అనే ఛానల్లో వస్తూ ఉంటుంది. సో నేను ఈ రోజు రావడానికి నాకెవరు డబ్బులు ఇవ్వలేదు, మీ దగ్గర కూడా ఎటువంటి కానుకలు తీసుకో. మేమే ఇంకా మీ పిల్లలకు ఉచితంగా బిస్కెట్లు, చిప్స్, స్నాక్స్ అట్లాంటివి ఇచ్చిపోతాం. దయచేసి ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఒక 10 నిమిషాలు వినండి. ఇట్లాంటి సమయం పోతే మళ్ళీ రాదు. నాకు కూడా ఎవరు చెప్పక భయంకరంగా తాగి రోడ్డు మీద బొర్లాడేవాడిని. అందుకని మీకు నేను ఈ మంచి మాటలు చెప్తున్నాను. దయచేసి శబ్దం ఎక్కడ దాకైతే ఉందో ఆ శబ్దం విన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే మీకోసం కూడా ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయండి. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు కూడా, అంటే మనకు సూర్యుడు ఉదయించే దగ్గర నుండి సూర్యుడు అస్తమించే వరకు కూడా మనకి దేవుడు యేసుక్రీస్తే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడండి. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నోటి మాటతోటే ఆకాశము కలుగును గాక అని నోటి మాటతోటి అంటే ఆకాశం కలిగింది. నోటి మాటతోటే భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. నోటి మాటతోటే సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది. నోటి మాటతోటే జంతువులు, చెట్లు కలుగును కాకంటే నోటి మాటతోటే కలిగాయి. కానీ మానవుడిని మాత్రం ఆయన చేత్తో తయారు చేశాడండి, నోటి మాటతో తయారు చేయలేదు. ఆయన చేత్తోటి చాలా అందంగా, సుందరంగా మట్టి తీసుకొని, బంకమట్టి ఆయనలాగే తయారు చేసుకొని దాంట్లో జీవాత్మను ఊదాడు ఆయన. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. అయితే మనం తప్పిపోయామండి. దేవుడు చాలా ప్రేమించి ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేసుకుంటే, మనమేమో సృష్టికర్తను మర్చిపోయి సృష్టినే పూజ చేస్తున్నాం. ఏ రాయికో, ఏ రప్పకో, ఏ చెట్టుకో, ఒక పుట్టకో, లేదంటే ఒక జంతువుకో ఇట్లా పూజలు చేసి మనం నిజమైన తండ్రికి దూరం అయిపోయాం. అందుకని మనం చేసిన పాపాల నిమిత్తం మనం కొన్ని కోళ్లు, మేకపోతులు, పొట్టేళ్లు, గొర్రెలు, కొన్ని చోట్ల దున్నపోతులు, ఎద్దులు కూడా తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర, ఒక గుడి దగ్గర మనం చేసిన పాపాలు పోవటానికి వాటిని బలిచ్చేస్తున్నాం. నోరు లేని జంతువుల్ని బలిచ్చి నా పాపం పోయిందని మనం పండగ చేసుకుంటున్నాం. దానివల్ల పాపం పోదండి. ఎందుకంటే మన పాపం పోవాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి, కరెక్టే. కానీ అది ఏ జంతువుల రక్తం అయి ఉండకూడదు. ఏ పాపము లేకుండా ఉండే పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే మానవుడు చేసిన పాపాలన్నీ పోతాయి. అందుకని దేవుడే మానవుడు తప్పిపోయాడు, నేను ఈ ప్రపంచాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నాను అని ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడండి, నోవాహ్ అనే వ్యక్తిని. నువ్వు ఓడగట్టు, మంచి ఇన్ని మూరలు ఉండాలి, ఇన్ని పొడవులు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ఈ నడుపులు వెడల్పు ఉండాలి, అన్ని రెండేసి జంతువుల్ని, నీ కుటుంబాన్ని కూడా దాంట్లో ఎక్కించుకో, నేను పెద్ద వర్షాన్ని కురిపిస్తున్నాను, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నానని దేవుడు నోవాహ్ అనే అతనికి చెప్పినప్పుడు అతను పడవ కట్టుకోవడానికి కొన్ని నెలలు టైం పట్టిందండి. అందరూ నవ్వుతా ఉన్నారు, ఈ పడవ ఎందుకు కూడా కట్టుకుంటున్నావు ఏంటి అని. అయ్యా, దేవుడు ఈ ప్రపంచాన్ని పాడు చేయబోతున్నాడు, అందుకనే నీ ఓడను కడుతున్నాను, మీరంతా కూడా రండి, మన ఊరు అందరి కోసం నేను ఈ ఓడ కడుతున్నానంటే అందరూ హేళన చేసి నవ్వారు. 40 రోజులు రాత్రింబావులు వర్షం వచ్చింది, మొత్తం ప్రపంచం అంతా కొట్టుకొని పోయింది. ఎవరైతే ఈ పడవ ఎక్కారో వాళ్ళు మాత్రమే మిగిలారు. సరే, ఆ తర్వాత కూడా మళ్ళీ మానవుడు దేవుడికి దూరంగా బ్రతుకుతూ మొత్తం పాడైపోయాడండి. పాడైపోయిన తర్వాత ఇలా నాశనం చేయటం కాదు, నా ప్రజల్ని నేనే బాగు చేసుకోవాలి అని ఆయనే ఒక పరిశుద్ధమైన కన్యక, పెళ్లి కాని కన్యక, ఆమె గర్భమున ఈ భూమి మీదకి దేవుడే మానవ రూపంలో వచ్చాడండి. చూడండి, దేవుడేమో నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు, కానీ మానవుడు చేసిన పాపాలు తీర్చడానికి ఆయనే మానవ రూపంలో దిగొచ్చాడు పరలోకం నుంచి భూమి మీదకి. మరియా అనే ఆవిడ ద్వారా
ఈ లోకంలో పుట్టి 33.5 సంవత్సరాలు మీలాగే నాలాగే బ్రతికడండి దేవుడు కూడా. ఆయన మన పాపాల నిమిత్తం ఇలా జరగాలని ప్రణాళిక. బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు ఏం చెప్తున్నాయంటే, మానవుడిగా పుట్టాలి పరిశుద్ధమైన వ్యక్తి, మానవుడు చేసిన పాపాల నిమిత్తం దేవుడే ప్రాణం పెట్టాలి అని కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి మన కోసమే దెబ్బలు తిన్నాడండి, మన కోసమే ఉమ్మించుకున్నాడు. ఎవరో దేవాది దేవుడు. దేనికి అలా జరగాలి ప్రణాళిక. ఆయన్ని ఎన్నో కొరడా దెబ్బలు కొట్టారు, కాళ్ళతో తన్నారు, చేతులతో గుద్దారు, పిడిగుద్దులు. ఆఖరికి తీసుకుపోయి కలవరి సిలువలో ఆయనకి సిలువ వేశారండి. కలవరి కొండ మీద సిలువ తయారు చేసి దానికి 3 మేకలు కొట్టేసి 2 చేతులకి 2 కాళ్ళకి ఆయన్ని ప్రాణం పోయేదాకా బల్లి మెట్టి కూడా పొడిచారండి. చివరి రక్తపొట్టు కూడా కారిపోయేంత వరకు ఆయన మన కోసం ఆయన బాగా హింసించబడ్డాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఈ భూమి మొత్తం బద్దలైపోయింది, ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది. అయినా కూడా ఆ దేవుణ్ణి, ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తుని చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకుపోయి సమాధిలో పాతి పెట్టారు. సమాధిలో పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజు లేచాడండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ప్రతి మనిషికి జనన దినం ఉంటుంది, జన్మదినం ఉంటుంది, ఆ తర్వాత చనిపోతే మరణ దినం ఉంటుంది. యేసుక్రీస్తు వారికి పునరుద్ధాన దినం కూడా ఉందండి. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా మానవుడి కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిన దేవుడు ఎవరు లేరండి. అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని అందరూ దాంట్లోనే కలిసిపోయారు. ఎవరు తిరిగి లేవల. ఓన్లీ ఒక్క యేసుక్రీస్తు మాత్రమే లేచాడు. ఎందుకు లేచాడు అంటే మన పాపాలన్నీ పోయింది కాబట్టి ఆయన లేచాడు. ఆయన లేచిన తర్వాత ఏం చెప్పాడంటే, ఈ ప్రపంచం అంతా పాడైపోయింది, నేను మీ పాపాలని తీర్చాను. యేసు నామము ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు, ఎవరైతే నమ్మరో వాళ్ళకి భయంకరమైన శిక్ష ఉంది. నేను పరలోకం వెళ్ళిపోతున్నాను, మీకు తండ్రి దగ్గర నేను స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. నేను సిద్ధపరిచిన తర్వాత మిమ్మల్ని తీసుకొని పోవటానికి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. కాబట్టి మీరు ఈ లోపల సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే వింటారో వాళ్ళు నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారు, వాళ్ళు రక్షణలోనికి వస్తారు. ఎవరైతే నమ్మరో వాళ్ళకి శిక్ష. శిక్ష అంటే నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ రోజున మనం అంతా పనులు చేసుకునే వాళ్ళమే. పాపం చిన్న చితక బ్రతుకులు. పొద్దుంతా పని చేస్తే రోజంతా ఎండకి 400-500 600 మహా అంటే 1000 రూపాయలు ఇస్తారు మగవాళ్ళకి. అదే ఎక్కువ. అది కూడా చెప్పులు లేకుండా తిరిగితే, నెత్తిన గుడ్డ లేకుండా పని చేస్తే సాయంత్రానికి ఒక రకంగా చెప్పాలంటే యూరిన్ కూడా రావండి, అంత భయంకరమైన వేడి. మరి ఈ లోకంలో చిన్న పని చేస్తేనే అంతలా వేడి అయితే తట్టుకోలేకపోతే, మరి నరకంలో యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత భయంకరమైన ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీరు కూడా యేసు ప్రభు దేవుడని నమ్మండి. నేను యేసు ప్రభు నమ్మాను. యేసు ప్రభు నమ్ముకోవడం తర్వాత నా కులం మారలేదు. యేసు ప్రభు నేను నమ్ముకున్న తర్వాత నా పేరు మారలేదు. యేసు ప్రభు నేను నమ్ముకున్న తర్వాత నా మతం మారలేదు. యేసు ప్రభు నేను నమ్ముకున్న తర్వాత నా మనసు మారింది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా బుద్ధి మారింది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా గుణం మారింది. అందుకే నేను మీకు ఈ మంచి మాటలు చెప్పగలుగుతున్నాను. దేవుణ్ణి తెలుసుకోక ముందు భయంకరమైన వ్యక్తిని, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మందు అంటేనే అసహ్యం. ఏదైనా తప్పు చేయాలంటే భయం. బొమ్మ పైన నరకం ఉంది, దేవుడు నన్ను బ్రతికించాడు కదా ఎందుకులే అని. ఏదైనా కావాలంటే మనం దేవుడికి ప్రార్థన చేస్తే ఆయనే ఇస్తాడు. అట్లా తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు మళ్ళీ 2వసారి రానయ్య ఉన్నారు. ఈ భూమి ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా లేదండి. పరలోకం అనేది చాలా చిన్నగా ఉంది, స్వర్గం అనేది. ఆయన చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను, మీరందరినీ సిద్ధపరచండి, నేను ఇక్కడ స్థలాన్ని రెడీ చేసి వస్తున్నాను. నమ్ముతారా? ఓకే, నమ్మకపోతే నరకం తప్పదని చెప్పాడు. అందుకని దయచేసి మీరు కూడా తెలుసుకోండి. బైబిల్ ఏమని చెప్తుందంటే, రోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు మాదిగా, మాల, యానాది, లేకపోతే ఎరుకులా, నువ్వు ముస్లిము, లేకపోతే ఇంకో చౌదరి, రెడ్డి, ఏమి భేదం లేదండి. చాకలి, కుమ్మరి, ఏం భేదం లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి దేవుడు యేసుక్రీస్తే. నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోతే కూడా మీ ఇష్టమే. అయితే యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే, బైబిల్ గ్రంథం చెప్తుంది, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. ఓన్లీ పాపాలు చేసిన వ్యక్తుల్ని రక్షించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడండి. లేకపోతే ఆయనకి ఏం పని లేదు. నోటి మాటతోటే సమస్తాన్ని చేయగలడు ఆయన. కానీ నువ్వు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేక ఆయన నీ కోసమే వచ్చాడు. అందరూ అనుకుంటారు, యేసుక్రీస్తు అంటే ఏదో రోడ్డు పక్కన చివరు ఉండేవాళ్ళే,
ఆ యేసు ప్రభు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన వాళ్ళే అని భ్రమలో ఉంటారండి. అలా కాదు. ఈ కులాలు మతాలు మనం పెట్టుకున్నాం. ఏంటి అంటే మనం చేసే పనిని బట్టి, వృత్తిని బట్టి పలానా కులం పలానా వాళ్ళది, పలానా కులం పలానా వాళ్ళదని. మన భారతదేశంలో తప్ప వేరే చోట ఎక్కడ కులాలు లేవండి. యేసుక్రీస్తు ప్రపంచానికి మొత్తానికి దేవుడు. ఆయన చాలా మంది క్రైస్తవున్నారు దేవుడు నమ్ముకున్నారు. కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి. లేదు నాది పెద్ద కులం, మాకు చర్చికి వెళ్ళాలంటే చిన్న చూపు, మేము చర్చికి వెళ్ళి చూస్తే మా కులం వాళ్ళంతా మా పిల్లలను కూడా ఎవరు, లేకపోతే మాకు మర్యాద ఎవరు అనుకున్నాం అనుకో, చాలా ఇబ్బంది పడతామండి. లేదు నాకు అవసరం లేదు, నేను తిన్నకాడికి తిన్నా ఉన్నకాడుకున్నాను, నా ఇంట్లో నేను ఉంటున్నాను, నాకు యేసు ప్రభు అవసరం లేదనుకుంటే చాలా పొరపాటు పడ్డాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమునూ లేదంట. నీకెన్ని డబ్బులున్నా, నీకెంత అప్పున్నా, నీదెంత పెద్ద కులమైనా, నీదంత చిన్న కులమైనా, ఏ భేదమో లేదు, అందరూ సమానమే. ప్రతి ఒక్కరు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అందుకే మన జీవితాలు చిన్నా చితకం అయిపోతున్నాయండి. ఇంత లేబులో ఉంటున్నాం. ఒక్కొక్కరికైతే తినడానికి ఈ రోజు ఉంటే పాపం సాయంత్రానికి ఉండదు, సాయంత్రానికి ఉంటే పొద్దున ఉండదండి. రెక్కాడితే కానీ దొక్కాడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి మన కుటుంబాలు. ఎందుకు అంటే నిజమైన సత్యాన్ని తెలుసుకోకుండా, నిజమైన దేవుడికి మనం దూరం అయిపోయాం గనక ఆ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దయచేసి ఈ రోజైనా సరే మీరు దేవుడిని తెలుసుకోండి. అందరూ ఏం చేస్తా ఉంటారంటే, మాది పలానా పండగ అండి, మేము పలానా అమ్మకు పెట్టుకుంటాం, పలానా అమ్మో పెద్దమ్మో చిన్నమ్మో ఏదో ఒక అమ్మ పేరు పెట్టుకొని మనం ఏదో కోళ్ళని మేకల్ని వాటన్నిటిని తీసుకొని పోయి కోస్తా ఉండే. ఇక్కడ రాసిన బైబిల్లో ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట సాధ్యము. మరి పాపం పోవాలంటే మనం ఏం చేయాలండి? బైబిల్ గ్రంథం చెప్తుంది, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు రక్తములో తప్ప మరి దేంట్లోనూ మన పాపాలు కడగబడవండి, దేంట్లోనూ మన పాపాలు క్షమించబడవండి. ఎవ్వరూ క్షమించరు. ఆయన గొప్ప దేవుడు కనుక ఎన్ని పాపాలు చేసినా ఈ రోజు సత్యాన్ని తెలుసుకుని, ప్రభా నేను పాపం చేశాను నన్ను క్షమించమంటే మన మీద ఉన్న అన్ని కూడా శాపాలు తొలగిపోతుంటాయి. ఈ రోజు నా దేవుడి దగ్గరికి రాకుండా చాలా మంది ఎవరైనా ఒక 50 రూపాయలు ఇస్తే ఒక తాయితీ కడుతున్నారంటే అక్కడికి వెళ్తాం. ఈ రోజు నా 50 రూపాయలు ఇస్తే ఎవరన్నా తాయితీ కడుతున్నారు, జ్వరం పోతే తలనొప్పి పోతుంటే వెళ్ళిపోయి మూఢనమ్మకాలతో కట్టుకుంటా ఉంటాం. మన పిల్లలకి దేవుడే మన హృదయంలో ఆయన ఉంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కానీ ఆ దేవుడు లోపలికి పోకుండా మన పిల్లలకి మనమే తాయితీలు కట్టుకుంటున్నాం. అవన్నీ మూఢనమ్మకాలండి. కొంతమంది మగవాళ్ళు ఏంటిలే నా లైఫ్ నా ఇష్టం నా జీవితం అనుకొని బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, అన్ని పాడు చేసుకుంటున్నారు మన జీవితాన్ని. మీరంతా అనుకుంటున్నారు ఏదో పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే ఒక ఇల్లు కట్టుకుంటాం, లేదంటే ఏదో కూలి పనికి పోయి కూలి తెచ్చుకుంటాం, ఉన్నగాడికి ఉండి తిన్నగాడి తిని చచ్చిపోతాం అనుకుంటున్నారు. ఇది చాలా చిన్న జీవితం అండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు. కానీ చనిపోయిన తర్వాత చాలా పెద్ద జీవితం ఉంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా నీకు యుగ యుగాలు చావు లేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా నరకానికి వెళ్ళినా యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ రోజున కొన్ని మేకలు జంతువులు అన్ని కూడా కొంత గడ్డి తింటది, కొన్ని ఆకులు తింటాయి. అన్ని ఏ ఆకు పడితే ఆ ఆకు తినదు. పొగాకు అనేది అయితే అసలు ఏ జంతువు తిందండి. ఈవెన్ కుక్క పంది కూడా తినదు. కానీ మనిషి ఈ రోజు దానికంటే దారుణం అయిపోయాడండి. ఒక పంది తిన్న పొగాకుని ఈ రోజున మనిషి తింటున్నాడు. ఒక కుక్క కూడా తిన్న పొగాకుని ఈ రోజున మనిషి నవ్వుతున్నాడు. అది చాలా తప్పు. దేవుడు మన హృదయాన్ని తయారు చేసుకున్నాడు, ఆయన నివాసం ఉంటున్నాడు. మన దేహం అంతా కూడా ఆయన ఆలయం. ఆయన ఆలయాన్ని మనం పాడు చేయకూడదు. కాబట్టి ఎవరు మీరు సిగరెట్లు బీడీలు పొగాకులు తినబాకండి, తాగబాకండి, క్యాన్సర్ని తెచ్చుకోబాకండి. మీరుండే పేద స్థితిలో మీకు క్యాన్సర్ కానీ ఇంకేదైనా రోగాలు కానీ వస్తే హాస్పిటల్ పెట్టడానికి ఏ డబ్బులు సరిపోవండి. నీకున్న ఆస్తి నాకు వేరే పొలం ఉన్నా కూడా నీకు అమ్మినా కూడా సరిపోవు. అందుకని దయచేసి అలాంటివి చేయబాకండి. యేసు రక్తంలో కడగబడితే మాత్రమే మన పాపాలన్నీ కూడా తీర్చబడతాయి, మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. మన పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. మరి ఆ మరణం నుండి తప్పించడానికి ఆయన చనిపోయాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకానూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా ఇప్పటికీ పాపంలోనే ఉండగానే యేసుక్రీస్తు మన కోసమే చచ్చిపోయాడండి. మంచి వాళ్ళ కోసం ఆయన చనిపోలేదు, పాపంలో ఉండే వాళ్ళ కోసమే చనిపోయాడు. పాపం ఎవరు చేశారు? కొంతమంది చేశారా? కాదండి. మానవుడిగా పుట్టిన ప్రతి మనిషి పాపేనండి, పుట్టుకతోటే పాపి. ఆ పాపంలో ఉండగానే ఆయన వచ్చి మన కోసం చనిపోయాడు.
ఆయన కనుక నమ్మితే మన పాపాలన్నీ క్షమించబడతాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయిలేండి, ఇవన్నీ కాదు. కానీ మీరు దయచేసి యేసు ప్రభు నిజదేవుడని తెలుసుకోండి. మీ జీవితంలో అప్పులు ఉన్నాయా, అనారోగ్యాలు ఉన్నాయా, ఇంకేదో బాధలు ఉన్నాయా, అవన్నీ కూడా దేవుడి చిత్తం అయితే మొత్తం తీసేస్తాడు. ఏదో నాకు దేవుడు అప్పులు తీరుస్తాడని దేవుడు నమ్ముకోవద్దు. ఏదో నాకు తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుందని దేవుడు నమ్ముకోవద్దు. మనం చనిపోయిన తర్వాత మన దేహం నరకంలో కాలిపోకుండా ఉండటానికే మనం దేవుడిని నమ్ముకోవాలి. ఆయన తప్ప వేరొక దేవుడు ఎవ్వరూ లేడండి, ఇది సత్యం. కానీ ఈ రోజున మానవుడు నిజమైన తండ్రి మన దేవుడు ఎవరనేది గుర్తుపట్టకుండా, మన ఇంట్లో నాన్నను పెట్టుకొని నాన్నని పిలవకుండా పక్కనింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిస్తే నిజమైన తండ్రికి కోపం వస్తుందా రాదండి? ఈ రోజున దేవుడికి అదే కోపం వస్తుందండి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా 33 కోట్ల మందిగా తయారు చేసుకొని మనకు నచ్చిన పేర్లు, మనకు నచ్చిన బొమ్మలు పెట్టుకొని మనం నమ్ముకుంటున్నాం. అది చాలా తప్పండి. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నిజమైన దేవుడు అయితే మనతోటి ఎప్పుడు మాట్లాడతాడండి. పిలిస్తే పలికే దేవుడు. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక విగ్రహం కాదండి, ఆయన ఆత్మస్వరూపి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీకేమైనా చిన్నతనంగా ఉందో చర్చికి వెళ్ళడానికి, చర్చికి వెళ్ళబోదు, ఇంట్లోనే కూర్చో. మీకు కావాలంటే ఎంతమంది కావాలంటే అంతమందికి బైబుల్ ఇస్తాం, పాంప్లెట్స్ ఇస్తాం, ఫ్రీగానే వచ్చి తీసుకోండి. ఆ బైబుల్ పట్టుకొని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి. ప్రభా, నువ్వు దేవుడు అంటే కదా, నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయినాయా, నేను ఫలానా తప్పు చేశాను, నువ్వు క్షమిస్తావంట కదా, నన్ను క్షమించు ప్రభా, నేను ఇప్పటి నుంచి ఇంకెప్పుడు ఏం పాపం చేయను. అయ్యా, నాకు ఫలానా అప్పులున్నాయి ప్రభా, నాకు తీర్చాయా. ఫలానా బాధ ఉంది ప్రభా, నాకు తగ్గించాయా. అయ్యా, నాకు ఫలానా పని అయితే నేను నమ్ముకుంటానయ్యా. ఇట్లా మీరు ఒక ప్రార్థన చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడు. పిలిస్తే పలికే దేవుడు అండి. ఏ బొమ్మలు, ఏ విగ్రహాలు, ఏ చెట్లు, ఏ పుట్టలు మనతోటి మాట్లాడవండి. మనల్ని తయారు చేసుకున్నాడు కనుక ఆయనే మనతోటి మాట్లాడతాడు, ఆయనే మనల్ని ఆదరిస్తాడు. మనకి ఏదైనా హెల్త్ బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సపోజ్ మోటార్ సైకిల్కి ఏదైనా రిపేర్ వస్తే మనం మెకానిక్ దగ్గరికి వెళ్తాం. మెకానిక్ దగ్గరికి వెళ్లకుండా ఇంకా ఏదో వేరే పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆడు బాగు చేయడండి. మెకానిక్ కాబట్టే బాగు చేస్తాడు. అట్లాగే మనల్ని తయారు చేసింది యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తే మనల్ని బాగు చేస్తాడు ఆయన. అంతేగాని ఏ కాటి పాపడ దగ్గరకు లేకపోతే ఏ సాయిబు దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఏదో నెమలీకలో లేకపోతే యాపాకులో 2 పైన చల్లి ఆ 3 రంగు దారాలు కడితే ఏమవుతుంది దాంతో? అది తీసేసిన బ్రతుకుతావు, అది కట్టుకున్నాక నీకేం ఉపయోగం ఉండదు. అందుకని దయచేసి మీరు మూఢనమ్మకాల్లో ఉండబాకండి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మగోళ్ళు చనిపోతానే ఉంటారు. ఆ మిగతా వాళ్ళ మొండమోపులని అబ్బా పొద్దున్నే ఎదురొచ్చిందిరా అని తిట్టుకుంటారు. అది తప్పండి. ప్రతి ఒక్కరికి జననము ఉంది, మరణము ఉంది. అందరూ అనుకుంటా ఉంటారు పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదండి. అదంతా ఒట్టిదేనండి. దేవుడు మానవుడికి ఒక్క జన్మే ఇచ్చాడు, ఇదే ఎక్కువ. దీని తర్వాత అయితే స్వర్గం లేకపోతే నరకం. అన్ని పిచ్చి మూఢనమ్మకాల్లో ఉండబాకండి. ఎవరో ఏదో మనం రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం, మొండమోపు ఎదురొచ్చింది, మనం వెనక్కి వెళ్ళిపోవాలి, తప్పు. ఎవరికో జలుబు చేసి తుమ్మాడు, మనమేం ప్రయాణమై వెళ్ళిపోతున్నాం, వాడెవడో జలుబు చేసి తుమ్మితే మనం ఎందుకు ఆగాలండి? ఇది చాలా దురదృష్టకరం. పిల్లి ఎవరింట్లో పాలో గీలో ఏదో తాగుతా ఉంది, వాళ్ళు తరుముకుంటారు, మనం పోయేటప్పుడు రోడ్డు దాటి వెళ్ళిపోయింది, పిల్లి అడ్డం వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతాం. ఇవన్నీ చాలా మూఢనమ్మకాలండి. అలా కాదు, ప్రార్థన చేసుకోవాలి, మంచిగా దేవుడి మీద భారం వేసి వెళ్ళాలి, అన్ని సఫలం చేస్తాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం వాస్తవం అండి. ఈ రోజున మీరు చనిపోతే మీ భార్య మీతో పాటు రాదు, మీ భర్త మీతో పాటు రాడు, మీ పిల్లలు మీతో పాటు రారు, మీ గుడిసె మీతో పాటు రాదు. మీరు కట్టుకున్న చీర కావచ్చు, మీరు వేసుకున్న చొక్కా కావచ్చు, ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారండి? అందరూ అనుకుంటా ఉంటారు ఈ లోకంలో నా కోసం ఏదైనా సంపాదించుకోవాలి, నా కుటుంబం కోసం ఏదైనా సంపాదించుకోవాలి, నేను అది కొనాలి, ఇది కొనాలి, ఇల్లు కట్టాలని. ఏముండదు. నువ్వు బ్రతికున్నావు గనుకనే నీకు భర్త, నువ్వు బ్రతుకున్నావు గనుకనే నీకు భార్య, నువ్వు బ్రతుకున్నావు గనుకనే నీకు పిల్లలు. నువ్వు చనిపోయిన మరుక్షణం వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారండి, ఫలానా వాడు చనిపోయారు, మీరు అర్జెంటుగా రావాలి. ఎందుకంటే లేట్ చేస్తే శవం కదా, వాసన వచ్చింది, తొందర రావాలి అంటారు. ఏం చేస్తారు? వస్తారు, అందరూ ఏడ్చుకుంటా తీసుకెళ్లిపోతారు, పాతి పెడతారు. పాతి పెట్టిన తర్వాత 3వ రోజున 5వ రోజున చిన్న దినం చేస్తారు. ఆ తర్వాత 11వ రోజున 15వ రోజున పెద్ద దినం చేస్తారు. బ్రతికినప్పుడు కూడి పెట్టరు. ఈ పెద్ద దినం రోజు అందరిని పిలిచి ఊరంతా చికెన్ మటన్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, పెడతారు. ఆ పెద్ద దినం టయానికి నీ ఫోటో రెడీ చేస్తారు. ఆ తర్వాత ఉన్న గుడిసో లేకపోతే సిమెంట్ రేకుల రూమ్ లోనో నీ ఫోటోను గోడకు తగిలిస్తారు. మళ్ళీ సంక్రాంతి, ఉగాదో, దసరానో వస్తే కొద్దిగా ఫోటో దుడిసి ఒక బొట్టు పెట్టి ఒక దండేస్తారు. ఇంతేనా నీ జీవితం? అది కాదండి. ఈ రోజున ఈ సెకండ్ ఇక్కడ చనిపోతే
ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. ఆయన అడుగుతాడు, నేను భూమి మీదకి వచ్చి నువ్వు చేసిన పాపం నిమిత్తం నేను దెబ్బలు తిన్నాను, నేను సిలువ మీద చనిపోయాను, తిరిగి మళ్ళీ లేచాను, నేను నీ కోసం ప్రాణం పెట్టాను కదా, నువ్వెందుకు నన్ను తెలుసుకోలేదు అని అడుగుతాడు దేవుడు. అప్పుడు మీరు అంటారు, మాకు యేసు ప్రభు అంటే అసలు ఎవరో తెలియదయ్యా, మాకెవరో చెప్పలేదంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనిషి అబద్ధం ఆడటానికి ఎప్పుడు బొంకుతూ ఉంటాడండి. ఆ రోజున ప్రభు చెప్తాడు, మీకు కారు వేసుకొని ఒక 2 మనుషులు 3 మనుషులు పంపించాను, ఆ రోజున మీకు సాయంత్రం పూట పొద్దుగేటప్పుడు మైకి పెట్టి మరీ చెప్పారు, యేసు ప్రభు దేవుడు తప్ప వేరు ఎవరు లేరు అని, మీరు నమ్మలేదు, వినలేదు, అందుకని నేరుగా మీ ప్రయాణం అంతా నరకానికి అని చెప్తాడండి. అందుకని దయచేసి ఈ భూమి మీద మనం ప్రాణం పోకముందే మనకి తినడానికి ఉందా, కట్టుకోవడానికి ఉందా లేదా, ఇల్లుందా లేదా, బంగారం ఉందా లేదా, డబ్బులున్నాయా లేవా ముఖ్యం కాదండి. మనకి రక్షణ ఉందా లేదా, మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామా లేదా, మనం నమ్మి బాప్తిసం పొందామా లేదా, ఆయనకి సాక్షిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోండి. ఈ రోజున చనిపోతే రేపటికి 2-3 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఎవ్వరు మానవుడే నిన్ను దేకడండి, నిన్ను చూడాల్సింది దేవుడే, నువ్వు చేరాల్సింది స్వర్గమే. నువ్వు యేసు ప్రభు దగ్గరికి చేరాలి అంటే ఆయనే దేవుడని ఇక్కడ తెలుసుకోవాలి, లేకపోతే భయంకరమైన నరకం ఉందండి. ఈ మాటలు మీకు చెప్పడం వల్ల మాకేమి రాదండి. ఒకప్పుడు తెలియక లోకంలో పిచ్చి పిచ్చిగా తిరిగాము, ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాం. అనేక మందికి ఈ మాటలు చెప్పాలని ఊరు తిరిగి కూడా ఇక్కడ చెప్తా ఉన్నాం. అందుకని మీరు కూడా తెలుసుకోండి, మీరు యేసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల మీది ఏ కులమైనా మీ కులం మారదు. మీరు యేసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల మీరేం బొట్టు కాదు ఏం తీయాల్సిన పని లేదు. మీరు యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మీరేం మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుని మీరు నమ్ముకోవటం వల్ల ఓన్లీ మీ మనసును మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి. గొడవలు పెట్టుకోబాకండి, బూతులు మాట్లాడబాకండి, అబద్ధాలు మాట్లాడబాకండి, బీడీలు సిగరెట్లు తాగబాకండి, మందు తాగబాకండి, అసభ్య కార్యాలు చేయబాకండి. దేవుడికి సాక్షిగా ఉండండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత పేదవాడిగా ఉన్నా పర్వాలేదు, కానీ మన రక్షణ అనే అనుభవాన్ని కలిగి ఉండాలి. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారండి, ఇది ఒక్కటి చెప్పి మీకు ముగించేస్తాను. ఒక భయంకరమైన ధనవంతుడు ఉన్నాడు, ఒక ఆయన కోటీశ్వరుడు ఉన్నాడు. ఆ కోటీశ్వరుడు తిని మిగిలిస్తే ఆ అన్నం మెతుకులు బల్ల కింద వేస్తే ఏరుకొని తినే ఒక పేదవాడు ఉన్నాడండి. అతని పేరు దరిద్రుడు, లాజరు. అంత దరిద్రమైన హీనస్థితిలో ఉన్నాడు. ఆ ధనవంతుడు తిని మిగిలిస్తే ఆ రొట్టె ముక్కలు అన్నం మెతుకులు కింద వేస్తే పాపం తినేవాడు. అవి తినేటప్పుడు ఒళ్ళంతా పాపం ఆయనకి గజ్జి, చర్మవ్యాధి, ఒళ్ళంతా కురుపులు వచ్చి కుక్కలు నాకేయంట. అయినా కూడా దేహి అన్నట్టుగా పెద్ద ఆయన ఇస్తే పాపం తినేవాడు. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. చనిపోతే ఈ దరిద్రుడేమో దేవుణ్ణి కలిగి ఉన్నాడు, అబ్రహాము రొమ్మును కొనిపోబడ్డాడు పరలోకానికి, పరదేశికి. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయి ఏమంటున్నాడంటే, తండ్రివైన అబ్రహామా, అయ్యా నేను ఈ నరకంలో యాత్ర పడలేకపోతున్నాను ప్రభువా, ఆ దరిద్రుని పంపించాయా, ఒక్క చిటికెన వేలు గ్లాసులో ముంచి నా నాలుగు మీద వేసినా నేను బ్రతుకుతానేమో, అంత వేడుందయ్యా అని కేకలు పెడుతున్నాడు. అక్కడి నుంచి అబ్రహాం అంటున్నాడు, ధనవంతుడా లేదు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు బీడీలు తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు సారాయి తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు కళ్ళు తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రాందీ తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు బీర్లు తాగావు. అందుకే నీకు ఇక్కడ అవకాశం లేదు, నీకు అక్కడే కరెక్ట్ అని చెప్తున్నాడు. అయ్యా సరేనయ్యా, నేనంటే కాలిపోయాను, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, మా అన్నదమ్ముళ్ళు, వాళ్ళకన్నా చెప్తాడు, ఆ దరిద్రుడిని భూమి మీదకి ఒకసారి పంపించాయా అంటే, లేదు, ఒకసారి చనిపోయిన తరువాత మళ్ళీ తిరిగి వెళ్ళటానికి లేదు అని అక్కడి నుంచి అబ్రహాం సెలవిస్తున్నాడు. కాబట్టి మనం చనిపోకముందే నీకెన్ని డబ్బులున్నా, నీకెంత తలపొగరైనా, నీకేమీ లేకపోయినా, నీ కుష్టి వ్యాధి ఉన్నా దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుడు లేని జీవితం వ్యర్థమే. ఈ లోకంలో నీకుంటే చికెన్ తెచ్చుకొని తింటావు, ఏమి లేకపోతే మిరపకాయ ఉప్పేసుకొని తింటావు, కానీ ఎలా బ్రతికావు, ఏం తిన్నావు అనేది ముఖ్యం కాదు. కానీ నువ్వు దేవుణ్ణి కలిగి నమ్మకంగా ఉన్నావా? దేవుడు నమ్ముకొని నమ్మకంగా ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి చేర్చబడతావు. ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం ఉంది. మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది క్రైస్తవులు చెప్తా ఉంటారు, ఏమంటే దేవుడు నమ్ముకోండి, మాకు అది బాగైంది ఇది బాగైందని. నీ అప్పులు తీరడానికి, లేకపోతే మీ ఆరోగ్యాలు బాగు కావడానికో, లేకపోతే మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికో దేవుడు నమ్ముకోవద్దండి. ఈ రోజున నేను ఇక్కడ చనిపోతే నా ప్రభుతో నేను పరలోకంలో ఉంటాను అనుకునే నమ్మకం మీకు ఉంటేనే దేవుడు నమ్ముకోండి. ఏ డబ్బుల కోసమో ఏ ఆరోగ్యం కోసం ఆశపడి దేవుడు నమ్ముకోకండి. నీకు అన్ని ఇస్తాడు, నువ్వు నమ్మినప్పుడు నీకు అన్ని సమస్తాన్ని ఇస్తాడు. కానీ నమ్మకపోతేనే భయంకరమైన ప్రమాదం ఉంది.
యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. ఆల్రెడీ మీకు ఇంకా నేను లేట్ అవుతుందని చెప్పలే, చాలా వాక్యాలు ఉన్నాయి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, ఏ రోజు ఆయన వస్తాడో తెలియదు అని చెప్పాడు. నేను దొంగ వలే వస్తాను, మీరంతా సిద్ధంగా నమ్ముకొని ఉండండి, నేను వచ్చి నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మొన్నటిదాకా చాలా రోగాలు వచ్చాయి, కరోనా అది ఇదని, మళ్ళీ ఏ రోగం వస్తుందో తెలియదు. అయినా కూడా మన కరోనా వచ్చినప్పుడు చాలా వ్యాధులతోటి మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. మన ఇంటి పక్కన వాళ్ళు చనిపోయారు, మన కులం వాళ్ళు చనిపోయారు, మన ఊరు వాళ్ళు చనిపోయారు. కానీ మనం ఇంకా ఇప్పటి వరకు చావకుండా ఉన్నాము అంటే ఈ రోజు కనీసం ఈ మాటలు విని నిజమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఏమన్నా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడేమో. తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు, ఏమీ సాధించలేవు, ఎడున్నప్పుడే బడాయి. అందుకని ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు పెట్టుకోబాకండి, అందరితో సమాధానంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని ముందే నిర్ణయించి ఉంటాడు కనుక ఏదో ఒకటి ఆయన చిత్తం చేస్తాడు. కానీ మీరు మాత్రం దేవుడిని నమ్ముకోండి, మంచి ఆయన సాక్షిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. రండి, మీకు ఎవరికైనా నమ్మకం ఉంటే దగ్గరికి రండి, మీ అందరి కోసం ప్రార్థన చేయబడుతుంది. థ్యాంక్ యూ. అమ్మా, ఈ మాటలు విన్న మీరు ఇంకా ప్రభు గురించి తెలుసుకోకపోతే, మీరు రక్షణ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే, బాప్తిసం పొందటానికి, రక్షణ పొందటానికి ఒక మంచి ప్రార్థన చేసుకోండి. ఇంత మాటలు విన్న తర్వాత మనము రక్షణ పొందకపోతే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష తప్పదు. రేపు చనిపోతే నువ్వు తప్పకుండా నరకానికి వెళ్తావు. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ బాధలు, కష్టాలు లోకంలో ఉన్నప్పుడు మనుషులందరికీ వస్తాయి, కానీ నీ ఆత్మకు రక్షణ కావాలా? శరీరంలో బలహీనతలు వస్తాయి, కానీ నీ ఆత్మకు రక్షణ కావాలా? ఒకవేళ ఇంకా నువ్వు బాప్తిసం పొందకపోతే ప్రభువుని అడుగు. ప్రభువా, రేపేం సంభవిస్తుందో నాకు తెలియదని చెప్పారు, నేను రక్షించబడాలా ప్రభువా అని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. నీ హృదయంలో యేసు ప్రభుకు చోటు, ఎవరికి చోటు ఇచ్చావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన తర్వాత, యేసయ్యా నా హృదయంలోకి రండి. సిగరెట్లతో, బీడీలతో, ఒక్కాకుతో, భయంకరమైన వ్యసనాలతో నా హృదయం నిండిపోయింది ప్రభువా. అయ్యా, నువ్వు నా హృదయంలోకి వస్తే అవన్నీ తీసేస్తావంట కదా, నాకు సమాధానం ఇస్తావంట కదా. రండి ప్రభువా నా హృదయంలోకి. యేసయ్యా నా హృదయంలోకి నాకు ఆహ్వానిస్తున్నాను, నాకు రండి ప్రభువా అని అడుగు. ప్రభువు నీ హృదయంలోకి వస్తాడు. ఎదుగో తలుపు ఎదురుండి తట్టుచున్నాను, ఎవరైనా స్వరం విని తలుపు తీస్తే నేను అతడు నాతో కలిసి భోజనం చేస్తాను. నీ హృదయాన్ని అడుగుతున్నాడమ్మా యేసయ్య. అయ్యా, నీ హృదయాన్ని అడుగుతున్నాడయ్యా యేసయ్య. ఈరోజు యేసయ్యకి ఇస్తావా? నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ పాత రోత జీవితాన్ని పరిశుద్ధంగా మారుస్తాడమ్మా. పాపంలో నువ్వు చనిపోతే నరకానికి పోతావు, పాపం చేస్తున్న బ్రతికితే నరకానికి వెళ్ళిపోతావు. నీ హృదయం పాపంతో నిండిపోతే తప్పకుండా నరకానికి వెళ్ళిపోతావు. తీసేసుకో రాత్రి, పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో. దేవుని అడుగు, ప్రభువా నా పాపము క్షమించండి ప్రభువా, ఘోరమైన పాపిని ప్రభువా అని నువ్వు దేవుని అడిగితే ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమిస్తానని చెప్పాడు. నా ఎద్దుకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేనని చెప్పాడమ్మా. అమ్మా, నువ్వు ఏ బాధలతో బాధపడుతున్నావు, ఏ కష్టాలతో బాధపడుతున్నావు, నీ హృదయాన్ని యేసయ్యకు ఇచ్చి నువ్వు అడుగు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు విన్న తర్వాత కళ్ళు మూసుకో, ఎక్కడున్నా కళ్ళు మూసుకో. నీ హృదయంలోకి యేసయ్య నా హృదయంలోకి రండి, నోటితో ఒప్పుకో. ప్రభువా, నువ్వే నా కోసం వచ్చావంటే, లోకానికి నా పాపముల కోసం వచ్చావంటే నేను నమ్ముకుంటున్నాను యేసయ్య. నా పాపములు కడగండి యేసయ్య, నా కుటుంబంలోకి రండి యేసయ్య, నా జీవితాన్ని సరిచేయండి యేసయ్య అని అడుగు. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. మహాపరిశుద్ధుడు వేణు తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా. ఈ పేద ప్రజలను మీరు ఎంతో ప్రేమిస్తున్నారు ప్రభువా. నీ జీవన కలిగిన మాటలు చెప్పటానికి ఎంతో సుదూర ప్రాంతం నుండి మీ దాసులను తీసుకొచ్చారు నయ్యా. కారణం ఈ బిడ్డలు దీవించబడాలా, రక్షించబడాలా. ఎంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ప్రభువా. ఏ కలవరాల మధ్య ఉన్నారు, ఏ బంధకాల మధ్య ఉన్నారు, ఏ శ్రమల మధ్య ఉన్నారు, ఏ చెప్పుకోని రోగాల సమస్యల చేత బాధపడుతున్నారు.
యేసయ్యా నీవు నిజమైన దేవుడవని, నీ పాపల కోసం వచ్చావని, పాపములు తీసివేసే దేవుడవని, రక్షించే దేవుడవని, ప్రేమించే దేవుడవని ఈరోజు తెలుసుకున్నారు ప్రభువా. బిడ్డలు నీ హృదయాన్ని ఇస్తున్నారు యేసయ్యా. బిడ్డలు నీ హృదయాన్ని ప్రభు వారి హృదయానికి ఇస్తున్నారు ప్రభువా. వారి హృదయంలోకి రండి యేసయ్యా. వారి చెడు అలవాట్లను తీసివేయండి యేసయ్యా. అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభువా. వారి కుటుంబ సమస్యలు తీసివేయండి ప్రభువా. చెప్పుకోలేని రోగాలను తీసివేయండి ప్రభువా. అయ్యా 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 కనికరించండి, సహాయం చేయండి. ఇక్కడ ప్రార్థన చేయించుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన గుండె లోతులను ఎరిగిన దేవుడవు ప్రభువా. బిడ్డలు పడుతున్న బాధను చూస్తున్న దేవుడవు ప్రభువా. యేసయ్యా ఒక్కసారి రాత్రి బిడ్డలను కనికరించండి నాయన. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవన్నావు ప్రభువా. ఇదిగో దైవ సేవకులు ప్రభు ఈ ప్రాంతంలోకి వచ్చి నీ సత్యవాక్యను సువార్తను ప్రకటించి ఉండగా జనాలు బిడ్డలు దీవించబడాలా, ఈ బిడ్డలు ఆశీర్వదించబడాలా. నేడు మేము వచ్చినప్పుడు ప్రభా యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడని ఒక గొప్ప సాక్ష్యం అయ్యా బిడ్డలు పొందినట్లు సాయం చేయండి నాయనా. ఇదిగో ఈ కొండ ప్రాంతంలో ఉన్నారు ప్రభా, సరిగ్గా ఇల్లు కూడా వీరికి లేవు నాయనా. దేవా మంచి ఇల్లులు ప్రసాదించండి అయ్యా, వీరికి మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి అయ్యా. మీరు ఉన్నతంగా ఎదగాలి ప్రభా, ఉన్నతంగా ఆశీర్వదించబడాలి ప్రభా. ఈ బిడ్డలు చదువుకోవాలి ప్రభా, మంచి జ్ఞానంలో నింపబడాలి యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. పేదల కోసం ఈ లోకానికి వచ్చినావు ప్రభా, మీరు పేదల కోసం ప్రభా ఈ లోకానికి వచ్చిన దేవుడే ప్రభా. నాయనా స్తోత్రాలు ప్రభా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాల చేత నింపండి. మీరు కష్టపడిన కష్టార్జితం డాక్టర్ల కాదు ప్రభు, అప్పుల కాదు కాకుండా మీరే అనుభవించినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షించండి. ఇంకా నాయనా నిజమైన దేవుడు ఎవరో తెలియక ప్రభువా, తెలుసుకోలేక ప్రభువా, ఇంకా పాపంలో సృష్టిని మరిచి ఆయన సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభువా ఈ రాత్రి వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి. నిజమైన దేవుడు యేసయ్యని తెలుసుకొని నేను విశ్వాసం నుంచి జీవించడానికి సాయం చేయమని, బిడ్డలందరినీ దీవించమని, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని, ప్రతి అవసరతను తీర్చమని, నీ రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించమని, ప్రతి వ్యాధి బలహీనత అనారోగ్యం యేసు నామములో ఇప్పుడే తొలగిపోవునుగా కానీ పలుకుతున్నాము యేసయ్య. ప్రతి చీకటి శక్తుల ప్రభావము, ప్రతి తెలుపు శక్తుల ప్రభావము, ప్రతి మాంత్రిక శక్తుల ప్రభావము ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. మీరందరిపైన కలవరి శివులు కార్చిన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించండి నాయన, ప్రోక్షించండి ప్రభు. సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆశీర్వాదం ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, బిడ్డ నిండా శాంతి సమాధానం బిడ్డలకు అనుగ్రహించమని, ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం ప్రార్థన చేసినట్టే, మళ్ళీ ప్రత్యేకంగా ఏం మనిషికి అవసరం లేదు. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుందంట. ఎవరికైతే విశ్వాసం ఉంటో వాళ్ళకు కూడా స్వస్థత కలుగుతుంది. నీ నమ్మకమే నిన్ను స్వస్థత కలుగుతుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచండి వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఒక్కాకులు పిచ్చి పిచ్చి పొగాకులు నవలకుండా దగ్గరలో ఉండే చర్చికి వెళ్ళండి. మీకు దగ్గరలో ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. ఆ పాస్టర్ ఎలా ఉన్నాడు, ఆ మందిరం ఎలా ఉంది మనకు అవసరం లేదు. మనం వెళ్ళిపోయామా, ప్రార్థన చేసుకున్నామా, వాక్యం విన్నామా, వచ్చామా. మీకు నచ్చకపోయినా ఈ మందిరం నచ్చకపోతే ఇంకో మందిరానికి వెళ్ళిపోడు. కానీ మీరైతే ఆదివారం అయితే మాత్రం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజున మీరు నా సన్నిధిలో గడపాలని చెప్పాడు. 7వ రోజున కూడా మనం కకృతి పడి చర్చికి వెళ్ళామనుకోండి, చర్చికి వెళ్ళకుండా పనికి వెళ్ళామనుకోండి, మనకు సమృద్ధి ఉండదు. మన సంపాదన అంతా కూడా చిల్లి సంచిలో చిల్లరేసినట్టుగానే ఉంటుంది. అందుకని 6 రోజులు కష్టపడి పని చేసుకోండి, 7వ రోజు ఆయన సన్నిధిలో గడపండి. అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు దేవుడు, అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మీకు కొంతమందికి బైబిల్స్ ఇస్తాం, చిన్న చిన్న బుక్స్ ఇస్తాం, పాంప్లెట్స్ ఇస్తాం, అన్ని చదివించుకొని చదువు రాకపోయినా కూడా మీ పిల్లలతోటి చాలా బలపడటానికి ఉపయోగపడతాయి. ఈ లోకం శాస్త్రం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. ప్రతిరోజు మనం అనుకొని పడుకోవాలి, ఓహో ఈ రోజే నాది చివరి రోజేమో, మరి నేను ఇంకా రేపు పొద్దునకి బ్రతకనేమో, చనిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్తాను. అందుకని ఈ రోజే అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరితోటి బూతులు మాట్లాడకూడదు, ఎవరితోటి అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు అని ఇట్లాంటి ఆలోచన కలిగి ఉండాలి. లేదంటే భయంకరమైన నరకం ఉంది. ఈ లోకం కోసం మనం బ్రతకూడదు, పరలోకం కోసం మనం బ్రతకాలి. ఓకే, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బైబిల్ ఎవరికైతే లేదో వాళ్ళకి ఇస్తాం. ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే అర్జెంటుగా బాప్టిజం తీసుకోండి. వాక్యం ఏమని సెలవిస్తుందంటే
నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందును. నమ్మటం వేరు, బాప్తిసం పొందటం వేరు కాదు. రెండు ఒకటే. ముందు నమ్మాలి, తర్వాత బాప్తిసం పొందాలి. వాళ్ళు మాత్రమే రక్షణ పొందినట్టు. మీరు నమ్మారు యేసు ప్రభు అని, బాప్తిసం తీసుకోలేదు, వ్యర్థమైన మీ నమ్మకం ఏం ఉపయోగం లేదు. బాప్తిసం తీసుకుంటేనే మీరు రక్షణలోకి వచ్చినట్టు, లేదంటే మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. తెలుసుకోండి, లేకపోతే చాలా ప్రమాదం. ఏ రోజు చివరి రోజు తెలియదు. వెళ్ళండి ఆదివారం రోజు పాస్ గారికి చెప్పండి, మనం బాప్తిసం తీసుకుంటామని. వీలైన తొందరగా తీసుకోండి. అలా నిర్లక్ష్యం చేయకూడదు. నేడే రక్షణ దినం, రేపు అనే రోజు మంది కాదు. కాబట్టి తెలుసుకోండి. మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఎవరన్నా ఉంటే తీసుకొని రండి, వాళ్ళందరి కోసం స్నాక్స్ ఇచ్చాం. ఎవరు ఉంటే రండి, అందరికి ఇస్తాం. ఎంతమంది వచ్చినా ఇస్తాం. కారు నిండా వేసుకొచ్చాం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ
దాసునితో చేర్చనిమ్ము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము క్షయమైన ఈ మంటి దేహం అందరికి వందనాలు. వెళ్తున్నాం.